పూర్తిగా బైబిల్ చెప్పిన రీతిగా లోకం వెళుతుందనడానికి తర్వాత ముఖ్యమైన ఆధారం. ఇప్పుడు బిల్ గేట్స్ తిరిగి వచ్చాడు. బిల్ గేట్స్ ఏమంటున్నాడు? ఇప్పుడు ఎలక్ట్రానిక్ టాటూస్ అని చెప్తున్నాం. అంటే ఏంటంటే మన శరీరం మీద పచ్చబొట్టు వేసుకోవడం. ఈ పచ్చబొట్టు వేసుకోవడం బైబిల్ వ్యతిరేకిస్తుంది. పాత నిబంధన కాలం నుండి వ్యతిరేకించబడుతుంది. పచ్చబొట్టు శరీరం మీద వేసుకోకూడదు. క్రైస్తవులు బైబిల్ ప్రకారంగా అది వేసుకోకూడని విషయం. ఈ పచ్చబొట్టును వేసుకునే ఈ కార్యాన్ని ఈరోజు మనం కొంత మోడర్నైజ్డ్ గా టాటూ అని చెప్తున్నాం. వెళ్ళి మనకి ఇష్టమైనటువంటి బొమ్మను వేసుకుంటున్నాం కదా. ఇప్పుడు దీన్నే అతను ఏమంటున్నాడు? ఇంతకుముందు మనం ట్రాన్సాక్షన్లో క్యాష్ లేక కార్డ్ ఇచ్చేవాళ్ళం కదా. ఆ తర్వాత ఇప్పుడు మనం క్యూఆర్ కోడ్ యూస్ చేస్తున్నాం. ఈ క్యూఆర్ కోడ్ ఏంటి, అందులో ఏముందో మనకు తెలియదు. మీరు క్యూఆర్ కోడ్ని అలా స్కాన్ చేస్తే అది ఒక అకౌంట్కి వెళ్ళి అక్కడ అకౌంట్లో మీరు డబ్బు వేస్తారు. ఇదే మీకు తెలుసు. ఆ క్యూఆర్ కోడ్ డిజైన్ ఏంటి, అది ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటిది, ఇవేవి మనకి తెలియదు. జస్ట్ ఒకవేళ కంపెనీ పేరు క్యూఆర్ కోడ్లో స్కాన్ చేస్తే వస్తుంది. అలాగుండేటువంటి ఆ క్యూఆర్ కోడ్ని ఒంటి మీద వేసుకోవచ్చు. దేనికి బదులుగా? ఫోన్కి బదులుగా, స్మార్ట్ ఫోన్కి బదులుగా. మీ ఫోన్కి బదులుగా ఇది వేసుకున్నారంటే దీన్ని మరి మీరు శాటిలైట్తో కనెక్ట్ చేయొచ్చు. ఇది ట్రాన్స్మిట్ చేస్తుంది, అన్నిటితో కనెక్ట్ చేసి ఇది యూజ్ చేయొచ్చు అని బిల్ గేట్ చెప్పి ఉన్నాడు. ఏంటి పెద్ద ఆశ్చర్యం అని అడిగితే, కొన్ని సంవత్సరాలకు ముందు దుబాయ్లో ఇక 2030లో స్మార్ట్ ఫోనే ఉండదు, ఇక మీ బాడీయే ఫోన్గా మారుతుంది. దానికి ముందు బీబీసీలో ఒక యాడ్ వచ్చింది. అందులో మీ బాడీలోనే ఫోన్ ఇంప్లాంట్ చేసి మీ చేతిలోనే అది పెట్టుకొని మీలోనే స్పీకర్ ఫిక్స్ చేసి వినేటువంటి ఒక టెక్నాలజీ చూపించారు. ఇవన్నీ కూడా చూపించారు ఇంతకుముందు మనకి ఇటువంటిది వస్తుందని. ఇప్పుడు అతను ఏమంటున్నాడు? అది అట్లే ఒక టాటూగా మీ బాడీలో వేసుకుంటే ఇదే క్యూఆర్ కోడ్ చేసుకుంటుంది. ఇదే మీ ఫోన్ లాగా పనిచేస్తుంది. కాల్స్ రిసీవ్ చేసుకుంటుంది. అవతల వ్యక్తి క్యూఆర్ కోడ్ వేసుకుంటే చాలు, వీళ్ళు వేసుకుంటే చాలు. అలా టెక్నాలజీ ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఇక తేబోతున్నారు. మనకేంటంటే మీ కుడి చేతిలో నుదుటిలో ముద్ర వేసేటువంటి కాన్సెప్ట్ బహుదూరంగా లేదు. ప్రకటన 13, 16, 17 ఎన్నో బైబిల్లో చెప్పబడిన విషయాలు, ఇలా చెప్పే కార్యము రాజుల కాలము నుండి, చరిత్ర కాలము నుండి ఈ రోజుండే టెక్నాలజీ కాలం వరకు బైబిల్లో స్పష్టంగా తెలియజేయబడింది. ఇటువంటి ఒక బైబిల్ దేవుడు ఈ లోకములో లేనే లేడు. అయితే మనము చేతిలో ఉంచుకున్న మనము ఎంత అవేర్నెస్లో ఉన్నాం, అదే చాలా ముఖ్యం. బాగా తేటగా చదవండి. యేసు చెప్పిన అంత్యకాలము మన కంటికి ముందుగా స్టెప్ బై స్టెప్ గా అన్నిట్లోనూ తెలుస్తుంది. అంటే టెక్నాలజీలో తెలుస్తుంది, ప్రపంచంలో జరిగే కార్యాలు తెలుస్తుంది, ఇస్రాయేల్లో తెలుస్తుంది, అంతటా తెలుస్తుంది. ఇక కాలం ఖచ్చితంగా చెల్లదు. మనకుండే ఒకే కాలం, సిద్ధపడే కాలముగా మనకున్నది. నోవహ్ కాలంలాగా విధేయత లేని జనులని ఉంది, కనికరము లేనివారిగా ఉండేరు, గ్రహింపు లేనివారిగా ఉన్నారని ఉంది. ఆ విధంగా లేకుండా యోనా కాలపు ప్రజల్లాగా, నినెవే ప్రజల్లాగా విన్న వెంటనే గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చొని వారు నాశనం నుండి తప్పించుకున్నట్టు, వచ్చే ఉగ్రత నుండి తప్పించుకుని ప్రభువైన యేసుక్రీస్తు ముందుగా నుంచోవడానికి అర్హులమగునట్లు మెలకువతో ప్రార్థన చేయమని వాక్యం చెప్తోంది. బహుశీఘ్రముగా ప్రభువైన యేసుక్రీస్తు రానై ఉన్నాడు. రాకడ ఆలస్యమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.